This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ, సమస్యలు పరిష్కరించాలంటూ బాధితుల వేడుకోలు. ఇందిరమ్మ కమిటీలా లేక కాంగ్రెస్ కమిటీలా? ఎమ్మెల్యే కవ్వంపల్లి చేసింది శూన్యమన్న రసమై బాలకిషన్. నారాయణ స్కూల్ ఎదుట విద్యార్థి సంఘాల ధర్నా, నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాల విక్రయం. కరీంనగర్ అభివృద్ధి కుంటుపడింది, కమిషనర్ కు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే గంగుల. ఇక వార్తల్లోని వివరాలు. కరీంనగర్ కలెక్టరేట్ లో చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం సజావుగా సాగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఆయా సమస్యలపై వినతులు అందజేశారు. జిల్లాలోని అదనపు కలెక్టర్తో పాటు పలు శాఖల అధికారులు హాజరై దరఖాస్తులను స్వీకరించారు. వీలైనంత త్వరగా పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కొడుకులు ఇంటి నుండి గెంటేశారని, తమ ఆస్తిని తిరిగి తమ పేరిట చేయించేలా అధికారులు చర్యలు తీసుకోవాలంటూ ఓ వృద్ధ దంపతులు ప్రజావాణి మెట్లెక్కారు. శంకరపట్నం మండలం కన్నాపురం గ్రామానికి చెందిన కాల్వ శంకర్రెడ్డి, కౌసల్య దంపతులకు 2 కొడుకులు, 1 కుమార్తె ఉన్నారు. 2 కుమారుల పేరిట తండ్రి చెరి 12 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేయించాడు. మిగిలిన 2 ఎకరాల స్థలాన్ని కూతురు పేరిట రిజిస్ట్రేషన్ చేయించడంతో అక్కసు పెంచుకున్న కొడుకులు ఇంటి నుండి గెంటేశారని తల్లిదండ్రులు వాపోయారు. కరీంనగర్లోని గణేష్ నగర్, కోతిరాంపూర్లలో 2 ఇండ్లు తమ పేరిట తిరిగి రిజిస్ట్రేషన్ చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 2 గుంటలు భూమి ఇస్తే మీరు ఆడికే పోయిన నిలబడితే కొండపల్కల నుంచి వచ్చినాం. ఇప్పుడు కన్నాపూర్లో నేను మా బాపుకు 8 ఎకరాలు 10 ఎకరాలు వస్తే 28 ఎకరాలు చేసిన. మొత్తం నేనే సంపాదించిన, నేనే, మా ఆస్తి కాదు. కష్టపడి అడ్ల బిజినెస్ చేసి మొత్తం డ్రైవర్ పని చేసి అక్కడ సంపాదించిన. ఆడ కొట్టం కట్టిన, ఇల్లు కట్టిన, ఆడ 3-4 బాయిలు తవ్విన, ఇవన్నీ చేసి అవుతావని. అప్పుడు అంటే వాళ్ళు ఎట్లా మాకు లోన్లు రావు, అవి రావు అంటే కన్నాపూర్ ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసిన. అవి చేసినాక ఇప్పుడు ఇక్కడ ఆస్తులు నా పేరు ఇది ఉండే. ఈ గణేష్ నగర్లో 2 ఇండ్లు, కోతిరాంపూరు, ఆటో నగర్లో 5 గుంటలు ఉన్నాక ఉన్నది కదా మనకి ఎందుకు అది అని చెప్పి ఆడ చేసిన. అది చేసినాక ఇది వెనక సీరి మా మనవాడు అమెరికా పోతాడు. ఎట్లా తాత మన ఇన్నుండి కూడా మాకేం లేదా మా పేర్ల మీద, మాకు లోన్ కావాలంటే మాకు అది లేదు అని అంటే తల్లి కొడుకు 2 కాళ్ళు మొక్కి చేసి కాళ్ళ మీద పడితే చేసిన. మాకు ఒకటి దాచేది ఏముంది, ఒక ఆటో నగర్ను కోతిరాంపూర్లో అట్టిగానే మా ఇచ్చిన మన పొలం దొరకకపోతే అప్లికేషన్ పోలీస్ స్టేషన్ వారం 10 రోజులు తిరిగిన. ఫోన్లో పట్టలేదు, ఫోన్ చేయలేదు. ఇప్పుడు సపరేట్ కూకున్నా
మా దగ్గర వాళ్ళ అధికారులు లేరు, ఎవరు చేయరు. తమ డివిజన్ను అస్తవ్యస్తంగా మార్చి అన్యాయం చేశారంటూ ప్రజావాణిలో మాజీ కార్పొరేటర్ అఖిల్ ఫిరోజ్ ఫిర్యాదు చేశారు. టౌన్ ప్లానింగ్ అధికారులు ముక్కలు ముక్కలుగా చేశారని ఆరోపించారు. నడి మధ్యలో ఉన్న కాలనీలను తీసేసి 64వ డివిజన్లోకి మార్చారని తెలిపారు. తమ డివిజన్కు న్యాయం చేయాలని కోరారు. బీజేపీ నాయకులు కుట్ర చేశారని ఆరోపించారు. ఎంఐఎం పార్టీ నాయకుల డివిజన్లను ఇష్టారీతిగా మార్చారని చెప్పారు. న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తారని, డివిజన్ల పునర్విభజనపై కోర్టుకు వెళ్తామని చెప్పారు. నా డివిజన్లో బాగా అన్యాయం జరిగింది. మున్సిపల్ సంబంధించిన టీపీఎస్ వాళ్ళు కరప్ట్ అయ్యి నా డివిజన్కి ముక్కలు చేసినారు. సెంటర్లో ఉన్న 2 గల్లీలు తీసేసి 100 ఫీట్ రోడ్స్ క్రాస్ చేసి 64 డివిజన్లో వేసినారు. కానీ మేము పట్టుదలలో ఉన్నాం. ఇప్పుడు ఈ రిపోర్ట్ మేము మా ఎంఐఎం ప్రెసిడెంట్ అసరుద్దీన్ సాబ్ కూడా పంపినాం. ఇది కనీసం మా డివిజన్లో పాత డివిజన్లో ఎట్లా ఉండే దానికన్నా 2 సందులు అది కూడా కలిపి మాకు ఒక 181 ఇల్లులు మాకు యాడ్ చేస్తే మా వాడకి న్యాయం అవుతుంది. లేకపోతే 100 ఫీట్ రోడ్ సిరిసిల్ల రోడ్ జంప్ చేసి 64 డివిజన్లో యాడ్ చేసిండ్రు. ఇది అన్యాయం. ఇది మున్సిపల్ టీపీఎస్ వాళ్ళు చేసిన ఎంక్వైరీ ఎవరున్నారు, రాజ్ కుమార్ సార్ ఇంకా ఎవరెవరు ఉన్నారు, అందరూ కరప్ట్ అయి చేసిండ్రు. ఇది కరప్ట్ చేసి చేసిండ్రు. సెంటర్ నుంచి సంధిని ఎట్లా తీస్తారు అన్న? ఇది నేను కోర్టుకు పోతా 100%. నాకు న్యాయం కాకపోతే నేను కోర్టుకు పోతా. మా అయితే ఇది డిస్ట్రిక్ట్ కోర్టుకు పోతా. అక్కడికి న్యాయం జరగకపోతే హైకోర్టు పోతా. నేను మాజీ సర్పంచ్ తమ స్థలాలను కబ్జా చేస్తూ అక్రమాలకు పాల్పడుతూ బెదిరింపులకు గురి చేస్తున్నాడంటూ బాధితులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ బోయిని సమ్మయ్య అధికారులతో కుమ్మక్కై దాదాపు 35 ఎకరాల స్థలాన్ని పట్టా చేయించుకున్నాడని ఆరోపించారు. అనుచరులతో బెదిరిస్తూ అట్రాసిటీ కేసులు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నాడని చెప్పారు. గ్రామంలోని ఎస్సీ ఎస్టీలను చంపేస్తానంటూ బెదిరించాడని తెలిపారు. సుమారు 25 మంది బాధిత కుటుంబాలను అరిగోసు పెడుతున్న సమ్మయ్యపై చర్యలు తీసుకోవాలని అధికారులకు మొరపెట్టుకున్నారు. సమ్మయ్యపై సాక్ష్యం చెప్పేందుకు గ్రామస్తులు భయపడుతున్నారని అన్నారు. మా అత్తమ్మ సంపాదించింది 3 ఎకరాల 2 గుంటల ల్యాండ్ మా పాలకు వచ్చింది. మా ల్యాండ్లో అక్రమంగా బోయిన్ సమ్మయ్య అనే వ్యక్తి చొర్రబడి ల్యాండ్ హైదరాబాద్, మాకేం తెలియదు, మా భర్తకేం తెలియదు, నాకేం తెలియదు, మేము వికలాంగులం. బోయిన్ సమ్మయ్య అనే వ్యక్తి హైదరాబాద్కు పోయి 40 వేసి రాయన్ పేపర్ రాసి దొంగ సంతకాలు పెట్టి ఒక వ్యక్తికి పట్ట చేసుకొచ్చిండు. సరేలే అని మా ల్యాండ్లో మేము ఇన్ని రోజులు బట్టి 3 సంవత్సరాల నుండి తిరుగుతూనే ఉన్నాం. తిరిగినా మాకు వికలాంగులం, ఎటు పోయినా నాకు నడవరాదు, మేము తిరుగుతూనే ఉన్నాం. మా పని ఎక్కడికి పోయినా అయితలేదు. మాకు వచ్చేసి ఈ రౌడీ షీటర్ బోయిన్ సమ్మయ్య అతనితోటి ఊర్లో పలు రకాలుగా ఇబ్బందులు పెడుతున్నాడు. ఏమనంటే దొంగ సాదాభరణాలు సృష్టించుకొని మేము సర్పంచ్ చేసిండు అని చెప్పేసి, మేము దళితులు చాలామంది ఉన్నారు, ఇందులో అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మా దగ్గర ఉన్న దొరలు ఇచ్చిన బాపతి సాదాభరణమ పేపర్లు మాకు చేపిస్తాడు అని చెప్పేసి మేము అతనికి ఇస్తే, అతను దాని ముందు పేపర్లు అతను రాపించుకొని దొంగ ఫోర్జరీలు చేసుకొని అతను ఇప్పుడు ల్యాండ్ మీద ఎక్కడ ఒక్క గుంట మీద లేకుండా అతను ఏం చేస్తున్నాడంటే కొందరు అధికారులతో కలిసి ఈ ఫోర్జరీ తీసుకొని వచ్చి కరెక్ట్ మాకున్న కొన్ని రిజిస్ట్రేషన్ అయిన భూములు కూడా మాకు తెలియకుండానే పట్టా చేయించుకొని ఇప్పుడు ఇవరిదాకా రైతు బంధు పడ్డాయి ఆయన దగ్గర. పోలీసు వాళ్ళు ఏంటంటే సివిల్ మ్యాటర్ అని చెప్పేసి అంటున్నారు. పోలీసు వాళ్ళు సివిల్ మ్యాటర్ అంటున్నాడు. ఇక్కడికి వస్తేనేమో మా పరిస్థితి మా ఈపులు పలుకుతున్నాయి, వీళ్ళతోటి అట్రాసిటీలు పెట్టించడము, ఇక దారి కాచి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నాడు. ఆడోళ్ళనైతే మరీ దారుణంగా అంటున్నాడు. తమ భూమిని లాక్కొని కొడుకులు బెదిరిస్తున్నారంటూ వృద్ధ దంపతులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తిమ్మాపూర్ మండలం నల్లగొండకు చెందిన దుర్శెట్టి నాగయ్య రాజమ్మలకు 4 ఎకరాల స్థలం ఉంది. ఇట్టి స్థలాన్ని కొడుకు మహేందర్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేయగా ఆర్డీఓ ఆదేశాల మేరకు నెలకు 5,000 రూపాయలు ఇవ్వాలని చెప్పారు. ఇట్టి డబ్బులు అడుగుతున్నందుకు గొడ్డలితో నరుకుతామంటూ బెదిరిస్తున్నాడని తల్లిదండ్రులు ఆరోపించారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని రక్షణ కల్పించాలని కోరుతున్నారు. పట్ట చేయించుకున్నాడు, నా బామ్మడికి 2 ఎకరాలు చేయించుకున్నాడు. నేను చత్తా లేకపోతే చేయకపోతే అంటే నేను ఆ సంతకం అనేది నాకు చదువు రాదు. ఎంఆర్ఓ దగ్గరికి పోయాను, నీకు బిడ్డలు ఏంటంటే నా 3 బిడ్డలు అన్న. బిడ్డలు రాంది చేయమంటే వెళ్ళగొట్టిండు. ఆ వెళ్ళగొడితే సరే రేపు తీసుకొని రా అన్నాడు. నేను రేపు పోయే వరకు అయిపోయింది పో అంటాడు ఆ ఎంఆర్ఓ. 4 ఎకరాలు ఎటువంటి తీసుకుపోయాడు వాడు పిచ్చోడు. ఇప్పుడు 1 తీసుకుపోయాడు, అదే సార్ తోటి పెట్టి ఇప్పుడు ఆయనేమో ఎంఆర్ఓ కనకే సార్ అని ఉండే.
ఆయన చేసుకో. ఇప్పుడు ఏమంటాడు, నువ్వు సంపాదించినావా, నువ్వు చేసినావా అంటే నేను ఫిర్యాదు చేసిన పోలీస్ స్టేషన్లో. పోలీసు వాళ్ళు పట్టించుకోలే. ఎస్పీ దగ్గరికి పోయినా, ఎస్పీ సిఐకి రాసిండు, సిఐ 4 తిట్టిండు. ఆ నుంచి ఆడియో దగ్గరికి వచ్చిన, ఆడియో ఏం చేసిండు కదా అడిగిండు. అడిగే నెలకు 5,000 రూపాయలు వేయాలని ఆడియో సార్ చెప్పిండు. 3 నెలలు వేయబట్టి మళ్ళీ మొన్న ఏమంటాడు, 3 నెలలు బట్టి 3-5 తీసుకుంటారు, మీరు ఏం చేస్తారు, ఇంట్లో అంటారు, ఇంట్లోకి వెళ్ళి ఎల్లూరి 5,000 ఏం చేస్తారు మీరు, వాటిగా తీసుకుంటారు, లేకపోతే గొడ్డలతో నరుకుతాను తిరుగుతాడు. డివిజన్ల విభజన అస్తవ్యస్తంగా చేశారంటూ కాంగ్రెస్ నేత మహమ్మద్ అమీర్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. 48వ డివిజన్ను పారదర్శకంగా విభజించలేదని ఆరోపించారు. 50 ఏళ్లుగా 48వ డివిజన్లో ఉన్న శివాజీ నగర్ను మరో డివిజన్కు మార్చారని చెప్పారు. మాజీ కార్పొరేటర్లకు వత్తాసు పలుకుతూ డివిజన్ల విభజన చేశారని ఆరోపించారు. అభ్యర్థుల ఇండ్లను సైతం మార్చివేశారని తెలిపారు. అంతేకాకుండా తమ డివిజన్లో 350 ఓట్లు తీసేశారని చెప్పారు. నగరపాలక సంస్థలో ఏదైతే విలీన గ్రామాలతో పాటు 66 డివిజన్లు కొత్తగా ఏర్పడినాయో ఆ 66 డివిజన్లను ముసాయిదాలో ఏమో నా డివిజన్ 45వ నంబర్గా పేర్కొనడం జరిగింది. ఆ 48వ నంబర్ తర్వాత ఏమైందంటే అభ్యంతరాలు ఎక్కువ అంటే నేనేమో అభ్యంతరం రాసేయడం జరిగింది. 66,566 నుంచి 66,078 ఒకటి, 64,107 నుంచి 201/1 వరకు నేను చేర్చండి అని ఇస్తే వీళ్ళు ఏం చేశారంటే 195 నుంచి 201/1 వరకు చేర్చడం జరిగింది. ఈ వెనుకకున్న నా డివిజన్ వెనుక ప్రాంతం ఉన్న 6/12 నుంచి 6/1078 వరకు ప్రాంతాన్ని తీసుకుపోయి ఎక్కడ కలిపారు, తిలోడపల్లిలో కలిపారు. గతంలో అది 40-50 సంవత్సరాలకు వెళ్ళి శివాజీనగర్ అనే ప్రాంతం అనేది మా డివిజన్లోనే ఉన్నది అంతర్భాగం. ఇప్పుడు మీరు చూసుకుంటే డీలిమిటేషన్ అనేది అస్తవ్యస్తంగా చేశారు. దీనికి పూర్తి బాధ్యత టౌన్ ప్లానింగ్ వాళ్ళు పాత రాజకీయ నాయకులకు, పాత కార్పొరేటర్లకు వత్తాసు పలుకుతూ కొన్ని లక్షల చేతులు మారినాయి. వీళ్ళు ఇంట్లో కూర్చొని చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇది బీజేపీకి అనుకూలంగా మరియు టీఆర్ఎస్కి అనుకూలంగా పాత కార్పొరేటర్లు గెలిచే విధంగా తయారు చేయండి. ఇలా కాంగ్రెస్ వాళ్ళది ఎలాంటి పాత్ర లేదు. వీళ్ళు కావాలని చేశారు. వీళ్ళు మళ్ళా యువత రాజకీయంలో రాకుండా, కొత్తవారు రాకుండా అభ్యర్థి ఇల్లును లేపేసి వేరే డిజైన్ చేయాలి, ఎస్సీ ఓట్లను చీల్చేసి ఎస్సీ కాకుండా చేయాలని కుట్రలు చేయడం జరిగింది. మున్సిపల్ శాఖలో పనిచేస్తున్న జవాన్లను ఇతర డివిజన్లకు బదిలీ చేయాలంటూ కాంగ్రెస్ నేత అబ్దుల్ రెహమాన్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. మంత్రి పొన్నం ఆదేశాలు జారీ చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదన్నారు. జవాన్ల సహకారంతో మాజీ కార్పొరేటర్ల ఇళ్లలో మున్సిపల్ కార్మికులు పనిచేస్తున్నారని ఆరోపించారు. అన్ని డివిజన్లలో జవాన్లు, సిబ్బందిని బదిలీ చేయాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ గారిని ప్రజావాణిలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మున్సిపల్కి సంబంధించిన జవాన్లను గత సంవత్సరం కిందట మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు కలెక్టర్ గారిని లెటర్ రాసి అన్ని జవాన్లని ట్రాన్స్ఫర్ చేయమని చెప్తే ఇప్పుడు వరకు ఆ జవాన్లని ట్రాన్స్ఫర్ చేయక ఇది చాలా బాధాకరం. ఇంకొకటి, ఇప్పుడు కూడా ఆ జవాన్లు కార్పొరేటర్లుగా తొత్తలుగా మారి వాళ్ళ ఇంట్ల శానిటేషన్ లేబర్లతోటి క్లీనింగ్ పనులు చేపిస్తున్నారు, పర్సనల్ పనులు చేపిస్తున్నారు. కాబట్టి దానిపై చర్యలు తీసుకోవాలని మేము మున్సిపల్ కమిషనర్ గారిని కోరడం జరిగింది. గతంలో మా 47వ డివిజన్ జవాను ఫసియుద్దీన్ అనేటోడు ఒక బక్రీద్ పండుగ నాడు క్లీనింగ్ కోసం 5,500 రూపాయలు ఫోన్పే ద్వారా తీసుకుంటే నేను ప్రజావాణిలో కంప్లైంట్ ఇస్తే అతనికి 15 రోజు జీతం కట్ చేసిరు. కానీ అతనిపై ఇప్పటి వరకు ఏం చర్యలు తీసుకోలే. మొన్న జరిగిన బక్రీద్ పండుగ నాడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడం మీటింగ్లో చెప్పిర్రు అన్ని డివిజన్లలో బక్రీద్ ఫెస్టివల్కు బ్లీచింగ్ పౌడర్ సప్లై చేయాలని చెప్తే ఈ ప్రస్తుతం ఉన్న మా 47వ డివిజన్ జవాన్ ఫసియుద్దీన్ పట్టించుకోలే. ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాడు మాజీ కార్పొరేటర్లు చెప్తేనే వాడు వింటాడట. ప్రజలు చెప్పినా ఎవరి మాట విన్నాడు, వాడు బ్లీచింగ్ పౌడర్ కూడా పంచలేని. అది కూడా నేను మున్సిపల్ కమిషనర్ గారు అప్పుడు అడిషనల్ కలెక్టర్ కాబట్టి వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినాం. తమకు పెన్షన్ అందజేయాలంటూ ఓ వృద్ధురాలు ప్రజావాణి మెట్లెక్కింది. జమ్మికుంటకు చెందిన రాధమ్మకు షుగర్ వ్యాధితో గత కొన్నేళ్లుగా అవస్థలు పడుతోంది. తనకు పెన్షన్ అందడం లేదంటూ అధికారులు కల్పించుకుని పెన్షన్ అందేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటుంది. షుగర్ వలన మొదలు ఏలిపోయింది, ఇక మళ్ళీ వెనక సిలిండర్ ఏడాది కాలు పోయింది, పింఛన్ వస్తలేదు, పెట్టిస్తాను ఏడాది తీసుకున్నాము. తీసుకుంటే మళ్ళీ దీని గౌరవం పోతే అది పోతే ఇది వస్తుంది అన్నారు, వీడికి వస్తేనే పోద్దని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల కమిటీలు కాస్త కాంగ్రెస్ కమిటీలుగా మారాయని మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ ఆరోపించారు.
కరీంనగర్ జిల్లా గన్నేరువరం గుండ్లపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. గన్నేరువరం మండలంలో 2561 మంది దరఖాస్తు చేసుకోగా కేవలం 161 మందికి మాత్రమే ఇండ్లు మంజూరు చేశారని ఆరోపించారు. ఇందులో సగానికి పైగా కాంగ్రెస్ కార్యకర్తలకు అందేలా చూశారని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్లపై ప్రశ్నిస్తే తన సహనాన్ని పరీక్షించవద్దంటూ ఎమ్మెల్యే కవ్వంపల్లి బీఆర్ఎస్ నాయకులపై దౌర్జన్యం చేస్తున్నారని తెలిపారు. గత 18 నెలల్లో కవ్వంపల్లి సత్యనారాయణ చేసింది శూన్యమన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నానా రకాల ప్రచారాలు మొదలుపెట్టారని, అవన్నీ సాగవని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. ఈ సమావేశంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ సిద్దం వేణు, మాజీ జెడ్పీటీసీ మాడుగుల రవీందర్ రెడ్డి, మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గంప వెంకన్న, మహిళా అధ్యక్షురాలు కుసుంబ నవీన, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ ముట్టడిచ్చులు అన్ని బంద్ చేసుకోను, ముట్టళ్ళు కథలు నీ ముద్దులు అని వేరే ముచ్చట, దాని గురించి మేము మాట్లాడతలేము. మేము ఒకటి చెప్తా ఉన్నాం, ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల కోసం ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. ఆ పోరాటంలో భాగంగా మేము ఎట్టి పరిస్థితులను కూడా ఈ డబుల్ రోడ్ కోసం మేమందరం కూడా మా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఖచ్చితంగా ప్రజలు సమీకరించుకొని మేము ఫైట్ చేస్తాం. తీసుకొచ్చిన పిహెచ్ సెంటర్లు తీసుకొచ్చిన ఆ ఊరూరికి మొత్తం వారసంతా సంతలు కట్టించిన, నేను చేసి జిమ్ములు పెట్టించిన, పార్కులు చేయించిన, అద్భుతమైన ఇవాళ ఆనంగా ఒకటి నుంచి మన కాశీపేట నుంచి వచ్చే బేగంపేట పోయి రోడ్ ఎవరు తీసుకొచ్చారు, ఇలా కొండాపూర్ నుంచి వచ్చినటువంటి రోడ్ ఎవరు తీసుకొచ్చారు, పీచుపల్లి నుంచి పోయి రోడ్ ఎవరు వేసారు, రసమై బాలకృష్ణనే కదా. అట్లాంటి నన్ను పట్టుకొని నువ్వేం చేయలే ఎవరు ఏం చేసిరో ప్రజలు చూస్తూ ఉన్నారు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇవాళ మామూలుగా ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, నిన్ననో మొన్ననో నీ సహనం లేదు, ఓపిక లేదు, ఏమీ లేదు, గుర్తుపెట్టుకో. నీ తాట చప్పులకు భయపడ్డాడు ఎవరు లేడు. బులెటిన్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Back to news. అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలని, ఇష్టానుసారంగా పుస్తకాలు విక్రయిస్తున్న నారాయణ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కరీంనగర్లో ఎస్ఎఫ్ఐ నాయకులు ఆందోళన చేపట్టారు. నారాయణ పాఠశాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా నారాయణ విద్యా సంస్థలు పుస్తకాలు విక్రయిస్తున్నారని, విద్యాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని జిల్లా ఏఐఎస్ఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు రామారపు వెంకటేష్, మచ్చ రమేష్ అన్నారు. పాఠ్య పుస్తకాలతో పాటు పెన్నులు, షూ, టై వంటివి అక్రమంగా అమ్ముతూ లాభార్జన ధ్యేయంగా నడిపిస్తున్నారని ఆరోపించారు. ఈ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్ష కార్యదర్శులు కేశబోయిన రాము, మామిడిపల్లి హేమంత్, జిల్లా ఉపాధ్యక్షులు కనకం సాగర్, జిల్లా నాయకులు కాసిరెడ్డి సందీప్ రెడ్డి, సాయి, శ్రావణ్, మురళి, మోహన్, వెంకటేష్ పాల్గొన్నారు. వైద్య రంగంలో హోమియోను మించిన వైద్యం లేదని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. నగరంలోని పద్మానగర్లో గల ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో 5వ రాష్ట్ర స్థాయి హోమియోపతి సెమినార్ను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం 2025-27 సంవత్సరానికి గాను రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ హరికృష్ణలను ఎన్నుకున్నారు. గతంలో విదేశీ పర్యటనలో భాగంగా శ్వాసకోశ వ్యాధితో ఇబ్బంది పడ్డారని, వైద్యులు శస్త్రచికిత్స అవసరమని చెప్పారని, కానీ హోమియో వైద్యం ద్వారా కేవలం వారం రోజుల్లో కోలుకున్నానని ఎమ్మెల్యే గంగుల గుర్తు చేశారు. అలోపతి మందులతో సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ప్రమాదం ఉందని, కానీ హోమియోపతి ద్వారా అలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. హోమియోపతి యూనియన్ భవన నిర్మాణానికి స్థలాన్ని
పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కరీంనగర్ యూనిట్ ప్రెసిడెంట్గా డాక్టర్ కొడిత్యాల శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో హోమియోపతి వైద్యుల జాతీయ అధ్యక్షుడు డాక్టర్ శివమూర్తి, చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎంఏ రావు, డాక్టర్ ఎంఎన్ రాజు, డాక్టర్లు దీపక్ బాబు, ఎన్ఎస్ రెడ్డి, దయాకర్, దినకర్, రవికుమార్, రవీంద్రాచారి, హఫ్సానా, కృష్ణకాంత్తో పాటు 300 మంది వైద్యులు పాల్గొన్నారు. మన సీనియర్స్ మహామహులు గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. మన సీనియర్స్ మనకు ఆదర్శ ఉన్నటువంటి ఈ మహామహులందరికీ వేదిక ముందు ఉన్నటువంటి నా సీనియర్స్ బ్రాంచ్ తరఫున నేను హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తున్నా. అలాగే మెయిన్ ఈ రోజు నేను ఇంత కష్టపడడానికి కారణం ఏంటంటే చాలా కారణం ఉంది. నేను 3 గంటల నుండి వాళ్ళు అందుకనే చాలా చిన్న సూక్ష్మమైనటువంటి కూడా. తిమ్మాపూర్ మండలంలోని రేణికుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2004-05లో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. కొత్తపల్లి గ్రామంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జరిగిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో గురువులను శాలువాలు, మెమెంటోలతో సత్కరించారు. 20 ఏళ్ల క్రితం విడిపోయిన విద్యార్థులు ఒక్కచోట కలిసి తమ జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. ఒకరిని ఒకరు పలకరించుకుని వారి జీవన స్థితిగతులు పంచుకొని రోజంతా గడిపారు. అంతకుముందు విద్యాబుద్ధులు నేర్పిన 2 గురువులు, విద్యను అభ్యసించిన 3 మిత్రులు అకాల మరణం చెందడంతో వారి ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, దేవేందర్ రెడ్డి, బాపురెడ్డి, రాయమల్లు, భరత్ రెడ్డి, పద్మజ, సునీత, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారులను కాంగ్రెస్ సర్కార్ గుర్తించడం అభినందనీయమని తెలంగాణ తొలిదశ ఉద్యమకారుడు బండ గోపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలను తెలుపుతూ కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో శాంతి దీక్షను నిర్వహించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డాక వారిని గుర్తించడం సంతోషకరమన్నారు. ఉద్యమకారులకు 250 గజాల భూమి ఇవ్వడమే కాకుండా ప్రతి నెల పెన్షన్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ తొలిదశ ఉద్యమకారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం 2001లో కల్వకుంట చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిన సందర్భంగా నీళ్లు, నిధులు, నియామకాల గురించి ఆంధ్ర వలసవాదుల గురించి తరిమికొట్టడానికి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేయడానికి అనేక మంది ఉద్యమకారులు ఉద్యమం చేసిన నాయకులకు వాళ్ళను నిజంగా ఇవాళ రేవంత్ రెడ్డి గుర్తించడము శుభసూచకము. వాళ్లకు 250 గదాలు వాళ్లకు ల్యాండ్ ఇస్తారన్నారు. అది సంతోషదాయకము. అదేవిధంగా గుర్తించడం అనేది ఒక గొప్ప విషయము. అదేవిధంగా ఉద్యమకారులకు కూడా వాళ్లకు పెన్షన్ కూడా ఇవ్వాలని మేము కోరుతున్నాము. ఈ టీఎఫ్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ నిరసన ప్రదర్శన ఏర్పాటు చేసినారు. ఈ విధంగా ఈ నిరాహార దీక్షలో పాల్గొన్న మిత్రులందరికీ, ఉద్యమకారులందరికీ నా యొక్క అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరీంనగర్ అభివృద్ధి కుంటుపడిందని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. నగరంలోని మున్సిపల్ శాఖ కార్యాలయంలో కమిషనర్ ప్రఫుల్ దేశాయ్కి వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి పనులు జరిగిన దాఖలాలు లేవని చెప్పారు. ఎక్కడికక్కడ అభివృద్ధి పనులు నిలిచిపోయాయని ఆరోపించారు.
పెండింగ్లో ఉన్న 65 అభివృద్ధి పనులు వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. తద్వారా ప్రజలు నానా ఇబ్బందులకు గురి అవుతున్నారని చెప్పారు. ఎక్కడా లేని విధంగా తీగల వంతెన వద్ద వెలుగులు దివ్వెలు కనిపించేవని, ప్రస్తుతం ఆనవాళ్లు కూడా లేకుండా చేశారని మండిపడ్డారు. నగర ప్రజలను 24 గంటల పాటు మున్సిపల్ నల్లాల ద్వారా నీరు అందించాలని కోరారు. అందమైన నగరంగా తీర్చిదిద్దిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. డంపింగ్ యార్డు సమస్యతో ఇబ్బందులకు గురి అవుతున్నారని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గత 10 సంవత్సరాలలో కేసీఆర్ గారి హయాంలో నేను ఒక రాష్ట్ర మంత్రిగా, ఈ నియోజక ఎమ్మెల్యేగా వందలాది వేలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి కరీంనగర్ను అభివృద్ధి చేశాం. ఆల్మోస్ట్ ఆల్ ఈ తెలంగాణను ఒక గొప్ప నగరంగా తీర్చిద్దాం, అన్ని రంగాల్లో ముందుకెళ్ళింది, మట్టి లేని నగరంగా తీర్చిద్దాం. ఆ రోజు కూడా స్మార్ట్ సిటీతో పాటు 40-50 సంవత్సరాల నుంచి ఇక్కడ మట్టి రోడ్లే ఉంటాయి, ఏ ప్రభుత్వాలు పట్టించుకోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు 350 కోట్ల రూపాయల సీఎంఎస్ఎస్ నిధులు చేసి 3 సంవత్సరానికి 100 కోట్లతో పాటు ఒక 50 కోట్లు ఎక్స్ట్రా చేయడం వల్ల 350 కోట్ల రూపాయలతోటి సీఎంఎస్ఎస్ కూడా వారు శాంక్షన్ చేయడం జరిగింది. శాంక్షన్ చేసినప్పటి నుంచి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడు వెంటనే గ్రీన్ ఛానల్లో దానికి పేమెంట్ ఇవ్వడం వల్ల ఎక్కడ ఒక పని కూడా కాకుండా 2023 నవంబర్ వరకు కేసీఆర్ ప్రభుత్వం సేపు కంటిన్యూగా వర్కులు జరుగుతూనే ఉన్నాయి. అప్పుడు ఒక 65 వర్కులు కూడా కంప్లీట్ అయ్యే దశలో ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం మారిపోయింది. జూలై 9వ తేదీన తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘ ప్రధాన కార్యదర్శి వెంకటరాములు అన్నారు. నగరంలోని ముకుందాలాల్ మిశ్రా భవన్లో ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసి వ్యవసాయ కార్మికుల బ్రతుకులను వంచిన బీజేపీ విధానాలను ఈ సమ్మెతో తిప్పి కొడతామని చెప్పారు. పెట్టుబడిదారులకు ప్రజాధనాన్ని దోచిపెడుతుందని ఆరోపించారు. వ్యవసాయ రంగానికి బడ్జెట్ కుదించింది, ఉపాధి హామీ కూలీల సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. వ్యవసాయ రంగానికి బడ్జెట్ ని కుదించి ఉపాధి హామీ కూలీల సంక్షేమాన్ని విస్మరిస్తుందన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి ప్రసాద్, సమన్వయకర్త సుంకరి సంపత్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వడ్ల రాజు, కవ్వంపల్లి అజయ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం చేస్తుంది, ఆ ప్రజల్ని రక్షించుకోవాలి, దేశాన్ని రక్షించుకోవాలి, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడబడాలి, రాజ్యాంగాన్ని కాపాడబడాలి. రాజ్యాంగ ప్రియాంబుల్లో ఉన్నటువంటి సోషలిజాన్ని, లౌకికవాదానికి ఒక పెద్ద ప్రమాదం వచ్చి కూర్చున్నది బీజేపీ అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల. అట్లానే బీజేపీ విధానాల వల్ల కార్మిక వర్గం పైన తీవ్రమైనటువంటి దాడి జరుగుతుంది. వ్యవసాయ కార్మికుల యొక్క సంక్షేమం దెబ్బతింటుంది, ఆహార భద్రత కొలాప్స్ అవుతుంది, ప్రజా పంపిణీ వ్యవస్థ చిన్నభిన్నం అవుతుంది. అట్లానే ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరుస్తున్నారు. స్థూలంగా చూసినప్పుడు వ్యవసాయ కార్మిక వర్గాన్ని తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లోకి బీజేపీ ఆర్థిక విధానాలు ఈరోజు పనిచేస్తున్నాయి. మౌలిక వసతులను కల్పించాలని కోరుతూ కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో జిల్లా సిపిఐ కార్యదర్శి పంజాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. మండలంలో ప్రభుత్వ కార్యాలయాలకు పక్కా భవనాలు నిర్మించాలని కోరారు. నిర్మాణ దశలో ఆగిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పూర్తి చేసి పేదలకు అందజేయాలన్నారు. మండల కేంద్రానికి మంజూరైన గురుకుల పాఠశాల తిమ్మాపూర్ మండలంలో నిర్వహించడం తగదని, మండల కేంద్రానికి వెంటనే తరలించాలని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో కాంగ్రెస్ నాయకులు నిరుపేదలను గుర్తించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి చుక్కాల శ్రీశైలం, జిల్లా నాయకులు కాంతాల అంజిరెడ్డి, నాయకులు బోయిని మల్లయ్య, నయూం, చెరుకు ఆంజనేయులు, కూన కిష్టయ్య, బూట్ల భాస్కర్, చుక్కల శ్రీనివాస్, బోయిని తిరుపతి, అధిక సంఖ్యలో మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. రుణమాఫీ కాని రైతులకు వెంటనే, రుణమాఫీ కాని రైతులకు వెంటనే, రుణమాఫీ కాని రైతులకు వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇల్లు అర్హులైన వారందరికీ ఇవ్వాలి, అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి, అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు అందరికీ, అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు అందరికీ, అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు అందరికీ. ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సామాజిక కార్యకర్త అన్నమల్ల సురేష్ అన్నారు. కరీంనగర్లోని కలెక్టరేట్ ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. సిపి గౌస్ ఆలం ప్రజల రక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ సేవలందిస్తున్నారని కొనియాడారు. ట్రాఫిక్ ను నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన 24 జంక్షన్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయడం లేదని చెప్పారు. ప్రతి జంక్షన్లో
ఫ్రీ లెఫ్ట్ లేదని దీన్ని అమలు చేయాలని కోరారు. ప్రజలకు అవగాహన కల్పించిన అనంతరం ట్రాఫిక్ చలాన్లు వసూలు చేయాలని కోరారు. కరీంనగర్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మన గౌరవనీయులైన కమిషనర్ గారు గౌస్ ఆలం గారు కరీంనగర్లో లా అండ్ ఆర్డర్ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలని మంచి జరుగుతున్నారు. చాలా సంతోషం. కరీంనగర్లో ట్రాఫిక్ సమస్యలు ఉండకూడదని ప్రతి జాగాలలో సిగ్నల్స్ అందుబాటులో ఉండాలని చెప్పి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి స్మార్ట్ సిటీ కింద 24 జంక్షన్స్ స్మార్ట్ సిటీ కింద కరీంనగర్లో 24 జంక్షన్ ఐడెంటిఫికేషన్ చేసి 24 జంక్షన్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టారు. చాలా మంచి విషయం అది. ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టారు, సీసీ కెమెరాలు అరేంజ్ చేశారు. కానీ మొన్న June 27 గౌసాలం కమిషనర్ గారు ట్రాఫిక్ సిగ్నల్స్ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నామని చెప్పి పబ్లిక్లో ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు. కానీ ఇక్కడ ఏమి జరుగుతుందంటే కరీంనగర్లో ఇక్కడ ఉన్న 24 జంక్షన్లలో 3 నుంచి 4 ట్రాఫిక్ సిగ్నల్స్ మాత్రమే పనిచేస్తున్నాయి, మిగతా పనిచేస్తలేదు. ఇక్కడ మళ్ళీ చూసుకుంటే ప్రతి జంక్షన్లలో ఒక ఫ్రీ లెఫ్ట్ లేదు. ఆ ఫ్రీ లెఫ్ట్ పబ్లిక్ ప్రొవైడ్ చేయాలి. జూలై 5వ తేదీన తలపెట్టిన జగన్నాథ రథయాత్రను జయప్రదం చేయాలని రథయాత్ర చైర్మన్ కన్నాకృష్ణ అన్నారు. నగరంలోని ఇస్కాన్ టెంపుల్లో వారు మీడియాతో మాట్లాడారు. కరీంనగర్ పురవీధుల్లో అశేష జనవాహిని సమక్షంలో జరుగుతుందని చెప్పారు. మధ్యాహ్నం 1 గంటకు రామ్నగర్ సత్యనారాయణ ఆలయం వద్ద ప్రారంభమైన మంకమ్మ తోట, గీతాభవన్, కమాన్, శాస్త్రి రోడ్, టవర్ మీదుగా వైశ్య భవన్ కు రథం చేరుతుందని అన్నారు. వైశ్య భవన్ లో ప్రవచనం, నైవేద్య సమర్పణ, ప్రసాద వితరణ ఉంటుందన్నారు. కరీంనగర్లో 4వసారి జరుగుతున్న జగన్నాథ రథయాత్రను విజయవంతం చేయగలరని ఇస్కాన్ నరహరి ప్రభు తెలిపారు. ఇస్కాన్ రాధా గోవింద బాలాలయానికి విచ్చేయాలని డాక్టర్ ఎల్ రాజభాస్కర్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో రథోత్సవ కమిటీ సభ్యులు తుమ్మల రమేష్ రెడ్డి, డాక్టర్ బుర్రా మధుసూదన్ రెడ్డి, కుమ్రవెల్లి వెంకటేశం, రాళ్లబండి గోపారెడ్డి, జనార్దన్ రెడ్డి, ఇస్కాన్ ఆలయ పూజారులు, భక్తులు పాల్గొన్నారు. ప్రపంచవామనం దృష్ట్యా పునర్జన్మన విద్యతే అని బ్రహ్మాండ పురాణంలో చెప్పడం జరుగుతుంది. దీని భావం ఏంటంటే ఎవరైతే ఆ జగన్నాథుని దర్శనము జగన్నాథ స్వామి రథంపై ఆరుడమై ఎప్పుడైతే గుండిచ మందిరం వెళ్తారో ఆ సమయంలో రథంపై ఆరుడమైన జగన్నాథుని దర్శించుకుంటారో వాళ్ళకు మళ్ళీ తిరిగి పునర్జన్మం అనేది ఉండదు అని బ్రహ్మాండపురం మనం తెలియజేస్తుంది. సో కనుకనే ఈ ప్రపంచంలో ఉన్న సమస్త జీవులకు సుఖము ఆనందం కలిగడానికి ఎవరైతే సంవత్సరం అంతా ఆ జగన్నాథ్ మందిరంలో అడుగుపెట్టకుండా వాళ్ళు దర్శనం చేసుకునే అవకాశం వాళ్ళకు లేకుండా ఉన్న పరిస్థితుల్లో వాళ్ళకు ఆ పరిస్థితి మార్చడానికి జగన్నాథుడు స్వయం తన ఆలయం బయటకొచ్చి సమస్త జీవులకు, మానవులకు, పశువులకు, పక్షులకు కరీంనగర్ నగర ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి. మనం గత 4 సంవత్సరాలుగా అంటే ఈ సంవత్సరంతో 4 సంవత్సరాలుగా జగన్నాథ్ రథయాత్ర మన కరీంనగర్ పట్టణంలో నగర వీధుల గుండా బ్రహ్మాండంగా మనం వారి రథాన్ని లాగుతూ రథం మీద కొలువైన జగన్నాథ స్వామిని కరీంనగర్ నగర ప్రజలందరూ కూడా చూసే వారిని రథంపై లాగే వీలు కల్పించిన నరహరి ప్రభుదాస్ గారు వారి ఆధ్వర్యంలో ఈసారి కూడా 4వసారి కరీంనగర్ పట్టణంలో అత్యంత బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం. మనకు అంతకు మునుపు ఎక్కడికో పూరికి పోయి జగన్నాథుని రథాన్ని ఎక్కుదామనే ఆలోచన ఉన్న మనందరం కూడా. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.